ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్తనహరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. నమస్కారం గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా ముందుగా మనకి మేషరాశి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఈ నెలలో ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు మేషరాశి వారికి సత్ఫలితాలు లభిస్తాయి. గ్రహకూటమి ఈసారి వీరికి ఈ మాసంలో ఫిబ్రవరి మాసంలో చాలా ఆనుకూలతని చూపిస్తోంది. కొన్ని స్థితుల ప్రకారంగా మనం చూసినట్లయితే అంటే వాళ్ళకు కొంత పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గోచారము రీత్యా లేకపోతే జన్మజాతకం రీత్యా శని ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏళ్ళనాటి శని వీళ్ళకు ఉంటుంది కాబట్టి దీనివల్ల వీళ్ళకి మేలే తప్ప కీడైతే కాదు. ఇది ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, అంటే నెలసరి ఆదాయం పొందేవాళ్ళు, ఒక అధికారి దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు, ఎవరి దగ్గరనైనా జీతం తీసుకుని కుటుంబాన్ని నడిపేవాళ్ళు. దీంట్లో ఇంకొక పద్ధతి కూడా ఉంటుంది. జనాల యొక్క జీవన విధానంలో బిజినెస్ పెట్టుకోవటం అండి, లేకపోతే మాకున్న ఆస్తులని తినటము, తరిగించుకోవటం, బిజినెస్ వ్యవహారం పరంగా అలాగే ఉద్యోగ పరంగా మనం చూసుకున్నట్లయితే గోచారం రీత్యా శని వీళ్ళకి మంచి చేస్తాడు. కొంతమందిని పసిగట్టే విధానాన్ని కూడా చూపిస్తాడు. అదేమిటయ్యా అంటే మనకి చాలామంది పరిచయం ఉంటారు, ఉన్నప్పటికీ కూడా మనం అందరూ కూడా మనాన్ని నమ్ముతాం. అదొక వీక్నెస్ మేషరాశి వారికి ఉంటుంది. ఆ రాశికి అటువంటి లక్షణాలు ఉంటాయి. మనా అని ఎవరన్నైతే గనక ఎక్కువగా విశ్వసించి ఉంటారో అటువంటి వారి దగ్గర నుంచి కొంచెం చెడు వార్త వినటం, వారు వీరిని ధిక్కరించినట్టు ఉండటము, లేకపోతే ఏదో బాగా ఆప్తులు కావాల్సిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు వీళ్ళ మీద ఏదో నిందలే చెప్పడం, ఇటువంటి ప్రమాదం కూడా. ఇది వీళ్ళకి మంచిదే తప్ప చెడు కాదు. వీళ్ళు గ్రహించటం, ఎప్పటికైనా ఎదుటి వారి యొక్క స్వభావం మనకు తెలియటం మంచిదే కదా. సో అందుకని అటువంటి వారితో హాసపడతారు. ఈ మాసంలో కొంత పౌర్ణమి తర్వాత ఫిబ్రవరిలో మనకి యథార్థంగా 1వ తారీఖే పౌర్ణమి ఉంటుంది. 1వ తారీఖు తర్వాత నుంచి 15వ తారీఖు మధ్య లోపల ధనపరమైనటువంటి చికాకుల నుంచి కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు బయటపడతారు. ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిట్రా అంటే, కాళిదాసు గారు ఇచ్చినటువంటి జ్యోతిష్ గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పింది. పురుషుడి యొక్క జాతకము ఒక రకంగా ఉంటుంది, ఇదే ప్రభావము స్త్రీకి ఒక రకంగా ఉంటుంది. ఉద్యోగం చేసుకునే స్త్రీలైనప్పటికీ, కుటుంబాన్ని కాపాడేటువంటి స్త్రీలైనప్పటికీ వాళ్ళది కొంచెమే బాధ్యత తప్ప మరీ ఏదో విపరీతమైనటువంటి బాధ్యత కాదు. కుటుంబానికి వాళ్ళు వేడినీళ్ళకి చల్లనీళ్ళ తోడు లాంటి ఉద్యోగమే. లేదు ఏదో చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నామండి, ఏదో మేము మా భర్త కంటే కూడా పై స్థాయిలో ఉన్నాము, కుటుంబాన్ని 80% నేనే నడుపుతాను, ఏదో నామకే వాస్తే నా భర్త ఉద్యోగం చేస్తూ ఉంటాడు, లేకపోతే నా భర్త ఏదో వ్యాపారం చేస్తూ ఉంటాడు, కానీ కుటుంబాన్ని మొత్తం భరించేది నేనే అనుకునేటువంటి విధానంలో కూడా కొంతమంది ఉంటారు. లేరు అని మనం అనుకోకర్లే. మేషరాశిలో అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకైతే గనక, అంటే కుటుంబాన్ని మొత్తము మేమే నడుపుతున్నాం అనుకునేటువంటి స్త్రీలకి చాలా రకములైనటువంటి ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. అది ఉద్యోగంలో తోటి వారితో అయి ఉండొచ్చు, లేకపోతే సమాజంలో తోటి వ్యక్తులతో అయి ఉండొచ్చు, లేకపోతే ధనపరమైనటువంటి తెలిసి తెలియక ఇచ్చే అప్పుల వల్ల ఉండొచ్చు, లేకపోతే తెలిసి తెలియక ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే ఆ పెట్టుబడి నష్టాన్ని చెవి చూడొచ్చు, అది ఇంట్లో చెప్పుకోలేక మింగలేక కక్కలేక కొంత ఇబ్బంది ఉంటుంది కదా. అటువంటి స్థితి కొంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆడవారికి, అంటే బాగా పెద్ద ఉద్యోగం చేస్తున్నాం అనుకునేటువంటి వారికి గోచారము రీత్యా ఆ ప్రభావం కనబడుతుంది. ఈ ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోవటం, స్కాములకు గురవడం, ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురే అవకాశాలు కనిపిస్తాయి? మంచి ప్రశ్న వేశారు. యథార్థంగా ఈ స్కాములు చేయటము, ఆన్లైన్లో మోసపోవటము,
ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు వచ్చాయి. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కొంచెం అప్డేట్ అయ్యి అకౌంట్లో డబ్బులు తీసుకునేదాకా వచ్చాయి. పూర్వము చిట్టీలు ఎత్తేసేవాళ్ళు, లేకపోతే మొత్తం కట్టాక వాళ్ళు పారిపోయేవాళ్ళు. ఇలాగా ఎక్కడ మన ధనము నష్టపోతుందో మనకి తెలియకుండా ఒక ఆశ, ఏదో ఇవాళ రేపు పెడితే మనకి మంచిది వస్తుంది. ఇది చదువుకున్న వాళ్ళు చేస్తున్నారండి, చదువుకోని వాళ్ళు చేస్తున్నారు. దీనికి చదువేం పెద్ద జ్ఞానం కాదు. చదువు లేనివాడు చేశాడు అంటే ఏమయ్యా బుద్ధి లేదనుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే ప్రజల్ని మేము కాపాడుతున్నాం అనుకునే రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఇరుక్కుంటున్నారు. సరే, అడ్వకేట్స్ ఇరుక్కుంటున్నారు, లాయర్లు ఇరుక్కున్నారు. దీంట్లో ఇరుక్కొని వాడంటూ లేడు. ఎందుకు ఇది జరుగుతోంది అంటే కనుక ఆశ అనేటువంటిది, అంటే మనలో ఉన్నటువంటి ఒక కోరిక, ఏదో చేయాలి, టకటకా అయిపోవాలి, వాడెవడో బాగుపడిపోయాడు మనం అయిపోవాలి, ఇటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు. దీనికి మేషరాశి అండి, మీనరాశి అండి, వృశ్చిక రాశి అండి, తులారాశి అండి, కర్కాటక రాశి అండి అంటే మనం చెప్పలేము. అన్ని రాశుల వారికి ఆశ ఉంటుంది, ఆశ లేని రాశి అయితే ఉండదుగా. కాకపోతే మోసాన్ని మనము పసిగట్టి త్వరగా బయటపడాలి. ఒకవేళ అదొక రకమైనటువంటి వ్యసనం అండి. ఇది కూడా, ఈ కోరిక అనేటువంటిది కూడా వ్యసనం. ఇవాళ మనం కోరుకుంటాము, అది అవ్వలేదు అనుకోండి, ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు గురువులు వీళ్ళు చెప్తారు, వెంటనే ఆ పూట జ్ఞానం వస్తుంది. మరుసటి రోజు ఎవడో ఒకడు ఇంకో దరిద్రుడు తగులుతాడు, నెమ్మదిగా వెండి దింపుతాడు, మళ్ళీ అడ్డు వెళ్తాడు. కోరిక అనేటువంటిది ఒక వ్యసనం. ఈ వ్యసనము నుంచి బయటపడటం అనేది కష్టం. కాబట్టి అత్యాశకి వెళ్లకుండా మనం ఉండాలి. మోసపోరాండి అంటే 80% మోసపోతారు అదే చెప్తాం. కానీ నువ్వు ఆ మోసపోకుండా నువ్వు గ్రహించుకోగలగాలి. అది ఎలా అండి మనం గ్రహించుకోగలుగుతాం, మనకు ఎలా అండి తెలుస్తుంది అంటే, అది నిజంగా మీరు చెప్పినట్టుగా మీకు తెలియదు, ఎవరికీ తెలియదు. నేనైనా ఎవరైనా నన్ను మోసం చేస్తుంటే తెలియదు. సో చెప్తారు కదా, తేనె పూసిన కత్తిలాగా ఉన్నారు, ఉన్నగా ఉండి వాడి చాప కింద నీరులాగా వాడు చేయాల్సి చేస్తాడు. ఇక్కడ విచక్షణ అనేటువంటిది అవసరం. ఎవరు మనని అతిగా విశ్వసిస్తున్నారు, ఎవరు మనని ఎందుకు, మనకి ఇప్పుడు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్న దగ్గరైనా అనవసరమైనటువంటి బాధ్యతలు మనకు అప్పచెప్పి అవి మనం సక్రమంగా చేసినా చేయకపోయినా పొగుడుతుంటే మనం అర్థం చేసుకోవాలి, ఇది మనకి తగింది కాదు, మనకి ఏదో బూస్ట్ చేస్తున్నారు. సో అందుకని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు. అటువంటి విషయాల్లో కూడా, అలాగే ఆరోగ్యం పట్ల కూడా కొంత వ్యాయామము అది అవసరము. శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు ఈ ద్వితీయార్థములు అంటే 15వ తారీఖు తర్వాత నుంచి కొంచెం సంభవిస్తాయి. విద్యార్థులకి కూడా యోగ్యమైనటువంటి సమయమే. శని మీ జీవితంలో ఎవరికైనా మేషరాశి వారికి ఓవరాల్గా శని ఒక మంచి పరీక్షా కాలాన్ని ఇప్పటి నుంచి మీకు ఇస్తూ ఉంటాడు. ఈ యొక్క 2-3 నెలలు ఉగాది అయ్యేంత వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. తద్వారా మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు. మీరు చేసేటువంటి ఏదైనా కార్యము కానీ పని కానీ ఒక మంచి సదుద్దేశంతో చేసేటువంటి ఒక సంకల్పం కానీ ఈశ్వర అనుగ్రహంతో తీరుతుంది. కాబట్టి ఎక్కువగా ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండటము, నిత్యము కూడా తల్లిదండ్రుల్ని పూజించటము, గౌరవించటము, అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ధూపదీప నైవేద్యాలకి సహాయం చేయడం, ఏదో తృణమో పణమో చేయాలండి, అందరము చేయాలి. ఎందుకంటే ఇవాళ రేపట్లో ఏదో మాలాంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి మీడియా ముందు కానీ ఒక కెమెరా ముందు కానీ ధర్మ విషయాలు చెప్తున్నారంటే పూర్వము మేము నేర్చుకున్నటువంటి సంస్కారము, మేము నడిచినటువంటి విధానము ద్వారా జరుగుతుంది. దీని తర్వాత ఎవరు చెప్తారు చెప్పండి? మీ మనవడికి మనవరాళ్ళకి కావాలి అంటే ఈ వీడియోలే ప్లే చేయలేం కదా. అందుకని వేదాభివృద్ధి జరగాలి, ధర్మాభివృద్ధి జరగాలి, అలాగే దేవాలయ అభివృద్ధి జరగాలి. అది మన ధర్మం. అది ఎందుకు చేయాలండి, మేము గుడికి ఎందుకు వెళ్ళాలి అండి అంటే వెళ్ళాలి అంతే. నీ ఇంటికి నువ్వు ఎలా వెళ్తావో, నువ్వు ఎలా అయితే భోజనం చేస్తావో, నువ్వు ఎలా అయితే సంపాదించుకుంటావో అలాగే గుడికి కూడా వెళ్ళాలి. అదొక బాధ్యత, అదొక ధర్మం. నీ ఇంటి పక్కన ఉన్న గుడిని నువ్వు కాపాడుకోవటం, దానికి సహాయం చేయటం నీ మినిమం ధర్మం. అలా మనం ఉన్నప్పుడు ఏ గ్రహస్థితులు ఎటు తారుమారైనా
మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాయి. గురుగారు అలాగే ఫిబ్రవరి 17వ తారీఖు అమావాస్య ఉంది. అలాగే ఆ రోజు 5 గ్రహాలు కలిపి పంచగ్రహ కూటమి అంటారు. వాళ్ళకి మరి ప్లస్ మైనస్ అంటారు మేషరాశి వాళ్ళకి. మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటమి చాలా మార్పులు తెస్తుంది. ఎందుకంటే ఆ పంచగ్రహంలో శని కూడా ఒకడు ఉన్నాడు. శని కూడా కొంత మంచిగా చేస్తాడు. ఇప్పుడు స్థిరపడేటువంటి సమయం మేషరాశి వారికి. వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. ఉద్యోగము లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. కొన్ని గ్రహ కూటమి వల్ల మార్పులు ఉంటాయి. గ్రహ కూటమి రోజున తప్పనిసరిగా మేషరాశి వారు నవగ్రహాలని ఆరాధన చేయడం మంచిది. ఈ పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇస్తుంది. అందులో శని ప్రభావితమైనటువంటి గ్రహాలు కూడా కొన్ని దాంట్లో ఉన్నాయి. కుజుడు కానీ బుధుడు కానీ వీళ్ళంతా కొంత ఆ శనికి మంచిగా సపోర్ట్ చేస్తాయి. అలా సపోర్ట్ చేసేటువంటి శని మహర్దశని వారు అనుభవిస్తున్నారు కాబట్టి తద్వారా శుభపరమైనటువంటి మార్పులు ఉంటాయి. ఓవరాల్గా మేషరాశి వారి పరిస్థితి ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. నమస్కారం.